నిద్ర అనేది మనిషిని బతికించే 3 ముఖ్యమైన స్తంభాల్లో ముఖ్యమైనది. నిద్ర, ఆహారం, శృంగారం అంటారు ఈ 3 స్తంభాలని. అయితే చాలామందికి ఈ నిద్ర అనేది ఉండదు. నిద్ర లేకపోవటం వల్ల అనేక సమస్యల వల్ల నిద్ర లేకపోవటం, ఇలాగా ఒకదాని వల్ల ఒకటి ఉంటూ ఉంటాయి. అయితే మీరు చక్కటి కమ్మటి నిద్రని పొందాలనుకుంటే ఏం చేయాలి? దీనికి సురక్షితమైన అద్భుతమైన ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. మంచి చక్కటి నిద్రకి, పసిపాపాయి లాంటి నిద్రని మీరు పొందాలనుకుంటే ఏం చేయాలి? ఇది మనం తెలుసుకుందాం. మహాభారత కాలంలో ధృతరాష్ట్రుడు రోజు మంత్రి విదురుడిని రప్పించుకొని అతను చెప్పే ఆ నీతి వాక్యాల్ని వింటూ ఉండేవాడు. విదురుడు చెప్పిన ఆ మాటల్ని విదుర నీతి అంటారు. ఒకరోజు ధృతరాష్ట్రుడు విదురుడితోటి, మహాత్మా, నాకు రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. అటు ఇటు పొర్లుతూ ఉంటాను, కళ్ళు మూసుకుంటాను, కానీ ఆ కళ్ళపైన నిద్రాదేవి కరుణించటం లేదు. కారణం ఏమిటి అని అడిగాడు. దానికి ఆ విదురుడు చెప్పినటువంటి సమాధానం అద్భుతమైంది. ఇప్పటికీ అందరికీ వర్తిస్తుంది. రాజా, బలవంతుడి చేత అణిచివేయబడిన వాడికి, బలహీనుడికి, ఆహారం, ధనం ఇలాంటివి వనరులు లేనివాడికి, ధనాన్ని కోల్పోయిన వాడికి, కాముకుడికి, దొంగకి నిద్ర పట్టదు. మీరు వీటిలో దేనికి సంబంధించిన వాళ్ళు అని అడుగుతాడు విదురుడు. అయితే తన కుమారులు కౌరవులు ఎప్పుడు కూడా పాండవుల చేతిలో ఓడిపోతూ ఉంటారన్న నిజం ధృతరాష్ట్రుడికి నిద్ర రానిటం లేదు. కానీ ఆ విషయాన్ని బయటికి చెప్పలేక అలాగా అని ఊరుకుంటాడు. ఏదేమైనా నిద్ర పట్టకపోవటం అనే సమస్య ఇప్పటిది కాదు, అనాదిగా ఉంటూనే ఉంది. నిద్రలోనే శరీరం కోల్పోయినటువంటి శక్తిని తిరిగి పుంజుకుంటుంది. నిద్ర రావటం నిజంగా అదృష్టం అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ నిద్ర పట్టడానికి అనేక నిద్రమాత్రలు వాడుతున్నారు అనేక మంది. వీటి వల్ల వచ్చేటటువంటి నిద్ర నిజానికి సహజమైంది కాదు. మర్నాడు నిద్ర లేవగానే ఒళ్ళంతా నొప్పులు, అలాగే ఈ కళ్ళ కింద వాపులు, మానసికమైనటువంటి బలహీనత, చిరాకు, కోపం ఇవన్నీ పట్టి కుదిపేస్తూ ఉంటాయి. కాబట్టి సహజంగా నిద్రపోవటం మంచిది, సహజమైన నిద్రని పొందటం మంచిది. దానికోసం ప్రయత్నం చేయాలి. సరైన నిద్ర లేదనుకోండి, దానివల్ల మలబద్ధకం తయారవుతుంది, ఆకలి ఉండదు, బలహీనత కలుగుతుంది. నిద్ర పట్టకపోవటానికి మానసిక ఆందోళన, దిగులు, అలసట, నిద్రకు ముందుగా టెన్షన్స్ కలిగించే సమాచారాన్ని వినటం, తప్పుడు ఆహారపు అలవాట్లు, అసంతృప్తి, సిగరెట్స్ ఎక్కువగా తాగటం, ఇలాగ అనేక కారణాలు. బలవంతంగా కళ్ళు మూసుకున్న మానసిక సమస్యలతో ఉంటే అది నిద్ర పట్టినా వెంటనే మధ్యలో లేచి కూర్చుంటారు. నీళ్ళు ఎక్కువగా తాగటం, అలాగే ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి రావటం, ఇలాంటి వాటి వల్ల కూడా ఆ నిద్ర ఉన్నప్పటికీ కూడా అది కలత నిద్ర అవుతుంది, మెసులుతూ ఉంటారు. నిద్ర పట్టలేదనుకోండి, అప్పుడు ఉదయం పూట ఆలస్యంగా నిద్రలేస్తారు. దాంతో ఒళ్ళు నొప్పులు, అలసట, చిరాకు ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? చక్కటి నిద్రని మీరు ఎలా సొంతం చేసుకోవాలి? దీనికి అద్భుతమైన గృహ వైద్యాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. నిద్రపోవటానికి ముందుగా 1 చెంచాడు ఉల్లిపాయ రసానికి 1 చెంచా తేనె కలిపి తీసుకోవాలి. మరొకటి, రోజు నువ్వుల నూనెతోటి కాళ్ల మడమల్ని, అరికాళ్ళని 5 నిమిషాల సేపు మర్దనా చేసుకోవాలి. దీనివల్ల చక్కటి కమ్మటి నిద్ర పడుతుంది. కాళ్ళకి రాసుకుంటే కళ్ళకు చలవ అంటారే, అంటే మెదడు కూలవుతుంది. కఫం ఎక్కువైనా నిద్ర రాదు. కాబట్టి గోరింటాకు ఆకుల్ని మెత్తగా దంచి కాళ్ల మడమలకి, పాదాలకి బాగా రుద్దుకొని అప్పుడు నిద్రకి ఉపక్రమించాలి. నిద్ర బాగా పడుతుంది దీంతో. అయితే ఇది ఇలాంటి ఈ వేసవిలో మాత్రమే చేయాలి. చలికాలంలో, వర్షాకాలంలో ఈ గోరింటాకు పూసుకోకూడదు. అలా పూసుకున్నారనుకోండి, గోరింటాకులోని శీత గుణం వల్ల చలువ చేస్తుంది. అంటే వేరే ప్రయోజనాల కోసం, ఉదాహరణకు గోరింటాకుని ఫంగస్ ఇలాంటి వాటిని తగ్గించుకోవటం కోసం చలికాలం, వర్షాకాలం వాడుకోవచ్చు. కానీ నిద్ర పట్టడానికి మాత్రం చలికాలం వాడకూడదు. మరొక మంచి వైద్యం, జీలకర్ర. దీన్ని 10 గ్రాములు తీసుకొని నీళ్ళకి వేసి మరిగించి ఆ జీలకర్ర కషాయం తాగాలి. దీనివల్ల మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. ఇక బొప్పాయి పండు, దీన్ని తింటే దాంట్లో ఉండే ఎంజైమాటిక్ యాక్షన్స్ వల్ల ఆహారం సక్రమంగా అరిగి
ఆ పొట్ట మీద ఆ డయాఫ్రమ్ మీద ఒత్తిడి తగ్గి అప్పుడు నిద్ర చక్కగా పడుతుంది. బొప్పాయి కూర కూడా తినొచ్చు మీరు. ఇక మారేడు పండు కూడా నిద్రకు మంచిది. నిద్రపోవటానికి ముందుగా ఈ మారేడు పండు తినటం మంచిది. అలాగే మరొక వైద్యం జాజికాయ. దీన్ని తెచ్చుకొని దాన్ని నీళ్లు చిలకరిస్తూ సాది రంగరించి ఆ పేస్ట్ని నాకాలి. దీనివల్ల కూడా నిద్ర వస్తుంది. అయితే ఇది కొంత వేడి చేస్తుంది కాబట్టి కొద్దిగానే దీన్ని తీసుకోవాలి. ఇక పెన్నేరు, అశ్వగంధ 3 నుంచి 6 గ్రాములు. దీన్ని కొద్దిగా చక్కెర నెయ్యి కలిపి తినేయాలి, లేదా పాలకి కలిపి కూడా తాగొచ్చు. కొత్తిమీర రసం, దీనికి కొద్దిగా పటికి బెల్లం కలిపి తాగాలి. గ్యాస్ వల్ల నిద్ర రాని వాళ్ళకి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. పుచ్చపండు లోపల ఉండేటువంటి గింజల్ని తీసుకొని వాటికి గసగసాలు కలిపి నూరాలి. ఈ పొడిని రోజు 1 చెంచాడు 1 గ్లాసు నీళ్ళకి వేసుకొని తాగాలి. నిద్రపోవడానికి ముందుగా ఇలా చేస్తే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మరొక వైద్యం ధనియాల్ని పొడి చేసి జల్లెడ పట్టగా వచ్చిన ఆ పొడికి సమపాళ్ళలో పటికి బెల్లాన్ని కలిపి మెత్తగా నూరి రెండింటినీ కలిపి తడవకి 1 టీ స్పూన్ మోతాదుగా తింటూ ఉండాలి. అంటే 300 గ్రాములు జల్లించిన ధనియాల పొడికి 300 గ్రాములు పటికి బెల్లం కలిపి నిల్వ చేసుకోవాలి. ఇలాగ ఈ పొడిని 2 పూట్ల 21 రోజులు తినాలి. దీంతో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. దీన్ని తీసుకున్న తర్వాత 2 గంటల వరకు ఏదీ తినకూడదు. ఈ మందు వాడేటప్పుడు మూత్రంలో మంట కూడా తగ్గుతుంది, నిద్ర వస్తుంది, పీడకలలు రావు, లైంగిక సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి, కంటి చూపు మెరుగవుతుంది. అయితే దీంతోపాటు భుజంగాసనం వేశారనుకోండి, ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఇక మరొక వైద్యం గసగసాలు 1/4 కిలో తీసుకొని శుభ్రపరిచి మెత్తగా చూర్ణం చేసి 1/4 కిలో పటికి బెల్లాన్ని కలిపి డబ్బాలో దాచుకోవాలి. రోజు 2 పూట్ల పూటకి 1/2 టీ స్పూన్ మోతాదుగా ఈ చూర్ణాన్ని తింటూ ఉండాలి. 3 వారాల పాటు ఇలా చేస్తే ఇన్సామ్నియా అంటే నిద్ర పట్టని స్థితి నుంచి మీరు బయటపడతారు. మరొక మంచి వైద్యం పుదీనా ఆకులు 200 గ్రాములు తీసుకోండి. 2 నిమిషాల పాటు నీళ్ళకి వేసి మరిగించండి. చల్లగా ఆరిన తర్వాత దానికి 2 చెంచాలు తేనె కలుపుకోండి. నిద్రపోవడానికి ముందుగా టీ లాగా దీన్ని తాగేయండి. ఇంకొక వైద్యం నిద్రకి ముందుగా చెవిలో 2-3 చుక్కలు ఆవాల తైలం, దీన్ని వేసుకుంటే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఈ నూనెతోటి ఆయిల్ పుల్లింగ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఆ తర్వాత 4-5 సార్లు నోటిని కడుక్కోవాలి. ఇలా చేయటం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఇంకొకటి దక్షిణం వైపు తలపెట్టి నిద్రపోవాలి. అవకాశం లేదనుకోండి తూర్పు వైపు కూడా తలపెట్టవచ్చు. ఇది ఇన్సామ్నియాకి చక్కటి పరిష్కారం. అలాగే నిమ్మరసంతో ఎనిమా చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఎనిమా చేసుకొని నుదుటిపైన పొట్టపైన తడిగుడ్డ వేసుకోవాలి. ఒకవేళ ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే వదిలేయాలి. వేపుడు పదార్థాలు తినకూడదు, పండ్లు తినొచ్చు. ఇవి కాకుండా యోగాలో జలనేతి, కృతనేతి ఇలాంటి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి, వీటిని కూడా ఆచరించవచ్చు. ఇక గేదె పాలు ట్రిప్టోఫాన్ ఉంటుంది. దీన్ని 300 మిల్లీలీటర్లు తీసుకొని దానికి ఏడాది కిందటి బెల్లాన్ని అంటే పాత బెల్లాన్ని కొద్దిగా కలిపి మరిగించి తాగితే కమ్మటి నిద్ర మీ సొంతం అవుతుంది. నిద్రకి ముందు 4 చుక్కలు బాదాం నూనెని 2 ముక్కు రంధ్రాల్లో ఒక్కొక్క ముక్కు రంధ్రంలో 2 చుక్కల చొప్పున వేసుకోవాలి. దీనివల్ల తలనొప్పి, మైగ్రేన్, శిరోభారం, ఆఖరికి పక్షవాతం, వట్టిగో, డిప్రెషన్ ఇలాంటివి సమసిపోతాయి. నిద్ర బాగా పడుతుంది. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే అతి ముఖ్యమైనది ఏంటంటే నిద్ర వస్తుందన్నప్పుడు ఆపుకోకూడదు. అలాగే పగటిపూట నిద్రపోవడం అనేది అనారోగ్యకరం. ఒక్క చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి తప్ప, వ్యాధిగ్రస్తులకి తప్ప మిగతా వాళ్ళు మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. కష్టపడి పనిచేసే వాళ్ళకి చక్కటి నిద్ర వస్తుంది. కాబట్టి యాక్టివ్ లైఫ్ స్టైల్ మంచిది. రాత్రిపూట పడుకోబోయే ముందు గ్లాసు వేడి పాలు తాగినా, లేకపోతే బెల్లంతో తయారు చేసుకున్న ఒక స్వీట్ తిన్నా మంచి నిద్ర వస్తుంది. రాత్రిపూట పొట్టని తేలిగ్గా ఉంచుకోవటం చాలా ముఖ్యం. వీలైతే రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపు నడవండి. ఇక హార్డ్ బెడ్ వాడాలి. అంటే కింద బేస్ అనేది గట్టిగా ఉండాలి. దీనివల్ల వెన్నుముక్క సమతలంగా ఉంటుంది, రక్త ప్రసరణ సక్రమంగా ఉండి చక్కగా నిద్రపడుతుంది. అయితే మరీ కఠినంగా ఉండేటటువంటి హార్డ్ బోర్డ్ అంటే డైరెక్ట్ కార్డ్బోర్డ్ మీద వీటి మీద కాకుండా ప్లేవుడ్ మీద కాకుండా ప్లేవుడ్ పరిచినటువంటి మంచం పైన మళ్ళీ బూరుగు దూదులతోటి వీటితోటి తయారు చేసినటువంటి ఒక పరుపు వేసుకొని అప్పుడు పడుకోవాలి.
లేకపోతే ఎముకలు ఒత్తుకుపోయి నిద్ర పట్టదు. ఇక చలికాలంలో నిప్పు, మంట, కుంపటి ఇలాంటివి ఉంచుకోకండి. అలాగే ముఖం పైన దుప్పటి కప్పుకుంటూ ఉంటారు, దిండు లాంటివి వేసుకుంటూ ఉంటారు, అలాంటివి ఉంచుకోవద్దు. దానివల్ల గాలి ఆడక సఫికేషన్ వచ్చి నిద్ర పట్టదు. ఇక ప్రతి మనిషికి కూడా కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. అంటే పెద్దవాళ్ళకైతే కనీసం 6 గంటల నిద్ర అవసరం, పిల్లలకి 8 గంటల నిద్ర అవసరం, వృద్ధులకి 4 నుంచి 6 గంటల నిద్ర సరిపోతుంది. ఇలాగ నిద్ర ఉండేలాగా చూసుకోండి. అయినప్పటికీ మీకు ఈ నిద్రారాహిత్యం సమస్య ఉంటే అప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, నిద్రోదయవటి ఇలాంటివి, వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది గూగుల్ రికమెండేషన్స్లో మరింత ఎక్కువ మందికి చేరువై ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.